నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే వెల్లడించాలని సిపిఎం నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఎస్బీఐ యాజమాన్యం వైఖరికి నిరసనగా సిద్దిపేట జిల్లా దుబ్బాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ముందు ధర్నా చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాలను వెంటనే వెల్లడించాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికల బాండ్ల విధానం బీజేపీ ప్రధాని మోడీల అవినీతి బాగోతమని విమర్శించారు. ఎన్నికల బాండ్లను సిపిఎం మొదటి నుండి వ్యతిరేకిస్తుందని గుర్తు చేశారు. బాండ్ల వివరాలను రహస్యంగా ఉంచటం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. పూర్తి వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎస్బీఐ చైర్మన్ ధిక్కరించటం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా వివరాలను బహిర్గతం చేసి సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఎలక్ట్రో బాండ్స్ ఎన్నికల బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాండ్స్ను 6 తారీఖు వరకల్లా మార్చి 6 తారీఖు వరకు బహిర్గతం చేసి రేపు 13వ తేదీ వరకల్లా ఎలక్షన్ బాండ్స్ బయట పెట్టాలి, సుప్రీంకోర్టు సబ్మిట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ ఈరోజు ఎస్బీఐ బ్యాంకు ముఖ్యమైనటువంటి దేశవ్యాప్తంగా ఉన్న అధికారులు ఆ బాండ్లను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఎలక్షన్ అనంతరం బహిర్గతం చేస్తామని చెప్పి ఒక సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈరోజు బేఖాతరు చేసేటువంటి పద్ధతిలో ఎస్బీఐ మేనేజ్మెంట్ ఉన్నది. ఇది తప్పుడు విధానము. వెంటనే ఎలక్షన్ బాండ్లను బహిర్గతం చేసి ఈ బీజేపీకి కార్పొరేట్లు ధనవంతులు ఇచ్చినటువంటి ఆ పక్కదారి పట్టే నోట్లు ఏవైతున్నాయో ఆ ధనం ఏదైతుందో బయటకు తీసి ఈరోజు రాజ్యాంగ విరుద్ధంగా అమలు చేస్తున్నటువంటి ఎలక్ట్రల్ బాండ్లను నిషేధించాలని సిపిఎం పార్టీగా దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపు తీసుకున్నాం. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎస్బీఐ బ్రాంచ్ ముందు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా బ్యాంకు మేనేజ్మెంట్ వెంటనే స్పందించాలి, లేకపోతే రాబో రోజుల్లో తగిన పద్ధతిలో ఎలక్షన్లలో గుణపాఠం చెప్తారని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఎస్బీఐ మేనేజ్మెంట్ను హెచ్చరిస్తా ఉన్నాం.